ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అభిషేక స్వరం అనే ఈ మా కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీలో కొంతమంది ఈ కార్యక్రమం ద్వారా ఆశీర్వదించబడ్డామని, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, మీరు పంపిస్తున్న ఎస్ఎంఎస్లను బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుడు మీ అందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ప్రియులారా. మన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు ప్రియులారా. ఆయన ప్రేమ ఎంతో అపారమైనది. ఆయన బిడ్డలను ఎంత మాత్రం కూడా ఆయన విడిచిపెట్టడండి. కన్న తల్లి తన చంటి బిడ్డను మరచున్నా వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అని చెప్పిన ప్రేమ కలిగిన దేవుడు మన యేసయ్య ప్రియులారా. ఈ సమయంలో దేవుడు మీతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడతారని నేను ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాను. ఈరోజు మన ధ్యానము కొరకు నేను ఎన్నుకున్న దేవుని యొక్క వాక్య భాగం మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం నుండి 27వ వచనం వరకు చదువుకుందాం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణె అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా అవి మిక్కిలి నిమ్మళమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ప్రభునందు ప్రియులారా, ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు కలిసి ఒక దోణిలో ప్రయాణమై వెళతా ఉన్నారండి. ఆ దోణి నెమ్మదిగా సాగిపోతూ ఉన్నది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తుఫాను ప్రారంభమైపోయిందండి. భయంకరమైన గాలులు వీచడం ప్రారంభమైంది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడి ఈ దోణిని కొట్టడం ప్రారంభించినాయి. ప్రియులారా, ఆ దోణి ఇప్పుడు కొట్టబడుతూ ఉంది. ఆ దోణిలో ఉన్న వ్యక్తులు కలవరముతో నింపబడి ఉన్నారు. ఆ దోణిలో ఉన్న శిష్యులందరికీ కూడా ఒక భయం వచ్చేసిందండి. అమ్మో, మేమిక చనిపోతామేమో, మేము అవతల ఒడ్డు చూడలేమేమో అని వారందరూ కూడా చాలా భయముతో నిండిపోయారు ప్రియులారా. ఇప్పుడు అటువంటి పరిస్థితులలో ఆ దోణి ప్రయాణమై వెళతా ఉంది. ప్రియులారా, ఈ దోణి సంగతి మనం ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏమిటి అంటే, ఈ లోకము అనే సముద్రములో ఈ జీవితము అనే దోణి గుండా మనం ప్రయాణిస్తూ ఉన్నాం. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని రకాలైన అలలు చెలరేగుతూ ఉన్నాయండి. ఈ అలలు చెలరేగినప్పుడు మన దోణి కొట్టబడుతూ ఉంది ప్రియులారా. మన దోణి కూడా ఊగులాడుతూ ఉంటుంది. ఇక ఈ దోణి మునిగిపోతుందేమో అనే పరిస్థితిలో ఉన్నదండి. ఈ అలలు ఆ దోణిను కప్పివేసినట్లుగా అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనకి కనబడతా ఉన్నదండి. ఆ అలలు ఆ దోణిను కప్పివేసినవట, ముంచివేయటానికి సిద్ధంగా ఉన్నవంటండి. అటువంటి పరిస్థితుల్లో ఈ దోణి ఇక ముందుకు సాగలేని పరిస్థితిలో ఉండిపోయింది. ప్రియులారా, అనేక మంది జీవితాల్లో కూడా ఈ రోజున అనేక రకాలైన పరిస్థితులతో, సమస్యలతో, కలవరములతో కొట్టబడుతున్నారు. వాటి ద్వారా వారి జీవితం ముందుకు సాగలేని పరిస్థితుల్లో అనేక మంది జీవిస్తూ ఉన్నారండి. ఈ దోణి అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దానిని అలలు ముంచివేసినాయి అని చెప్పబడినట్లుగానే మన జీవితంలో కూడా కొన్ని రకాల పరిస్థితులు మనల్ని అలాగూ ముంచివేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రియులారా, వాటిల్లో దేవుడు నాకు బయలుపరిచిన 2 ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నాను. ఈరోజు ప్రతి మనిషి జీవితంలో కూడా ఒక భయంకరమైన అల వారి జీవిత దోణిను ముంచివేయటానికి కాచుకొని ఉంది. ఆ అల పేరు భయము. ప్రియులారా, ఏదో ఒక పరిస్థితిలో ఈ రోజున అనేక మంది భయపడిపోతూ ఉన్నారండి, కలవరపడిపోతూ ఉన్నారు ప్రియులారా. ఈ భయము అనే అల అనేక మంది జీవితాల్లో రేగిందండి. ఆ భయము చేత వీరందరూ కూడా నింపబడిపోతూ ఉన్నారు. ఇప్పుడు వీరి జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఆ భయపడిపోతూ ఇక నా జీవితం ఇంతటితో ముగింపు అయిపోతుందేమో, ఇక నేను ముందుకు సాగలేనేమో, నా పరిస్థితి ఏమైపోతుందో అనే పరిస్థితుల్లో అనేక మంది భయపడిపోతూ ఉన్నారు ప్రియులారా. కీర్తనల గ్రంథం 53వ కీర్తన 5వ వచనంలో చెప్పబడుతోంది, భయకారణము లేని చోట వారు భయాక్రాంతులైరి అని చెప్పబడుతుందండి. అంటే దాని అర్థం ఏంటి అంటే, భయపడవలసిన అవసరం లేని చోట కూడా కొంతమంది భయపడిపోతూ ఉన్నారంటండి.
ఈ దినాల్లో కూడా ప్రియులారా అనేక మంది ఇటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్న వారు ఉన్నారు. చిన్న చిన్న వాటికే భయపడిపోతున్నారు, చిన్న చిన్న వాటికే కలవరపడిపోతూ ఉన్నారు. ఆ కలవరములో వీరి జీవితం ఏమైపోతుందంటే ఇక నా జీవితం అయిపోయింది అని ఆశలు వదులుకున్న వారు అనేక మంది ఉంటా ఉన్నారు ప్రియులారా. అయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ చెప్తున్నమాట, భయము అనే ఆ అల ఒకవేళ నీ జీవిత నావను ముంచివేయటానికి నిన్ను కమ్ముకొని ఉన్నదా? నిరాశతో నువ్వు కృంగిపోయిన పరిస్థితిలో నువ్వు ఉన్నావా? ఈరోజు దేవుడు నీతో చెప్పే మాట ఏంటి అంటే, నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తానని చెప్పి నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అని ప్రభువారు నీతో మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో ఆయన వాగ్దానం చేసినట్లుగా ఆయన మన చేతిని పట్టుకునే దేవుడు, భయపడవద్దు అని చెప్పే దేవుడై ఉన్నాడండి. ఈ రోజున భయముతో జీవిస్తున్న అందరితో కూడా ఆయన చెప్పాలని కోరుకుంటున్నమాట, నువ్వు భయపడవద్దు అని చెప్తున్నాడు ప్రియులారా. పరిశుద్ధ గ్రంథములో 366 సార్లు భయపడకు అనే పదం రాయబడుతూ ఉన్నదండి. ప్రతిరోజుకు కూడా దేవుడు మనకిస్తున్న ఒక వాగ్దానం ఏంటి అంటే, నువ్వు భయపడద్దు. నువ్వెందుకు భయపడుతున్నావు? నేను నీకు తోడుగా ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా, నేను నిన్ను విడిచిపెట్టాను కదా. పరిశుద్ధాత్మదేవుడు ప్రతిదినం ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నారండి. అయితే భయముతో నింపబడిపోయిన ప్రజలు ప్రియులారా దేవుని స్వరం వినలేకపోతున్నారండి. భయముతో నింపబడిన ప్రజలండి దేవుడు చేసే సహాయాన్ని కూడా చూడలేకపోతున్నారు ప్రియులారా. ఆ భయముతోనే వారు అలాగూ జీవితాన్ని సాగదీస్తూ ఉన్నారండి. ప్రియులారా, మీకు అర్థమయ్యేలా ఒక మాట చెప్తాను. చేతిలో గాజు పాత్ర మనం పట్టుకున్నాం అనుకోండి, మామూలుగా మనం పట్టుకుంటే అది ఏమంత బరువు ఉండదు, అది క్షేమంగా మన చేతిలో ఉంటుంది. మనం భయపడిపోతూ వణికిపోతూ ఉన్నామనుకోండి, చేతులు ఇలా ఇలా అంటా ఉన్నాయి అనుకోండి, ఇలా చేతులు వణుకుతున్నప్పుడు చేతిలో ఉన్న పాత్ర కింద పడిపోతుందండి. ప్రియులారా, భయము చేత అనేక మంది వారికి వచ్చే ఎన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ఉన్నారు ప్రియులారా. ముఖ్యంగా క్రైస్తవులైన వారు, దేవుని బిడ్డలైన వారు చిన్న చిన్న వాటికి కూడా భయపడిపోతూ ఆ భయములో సరిగా ప్రార్థించలేక, వారి విశ్వాస జీవితాన్ని సరిగా కొనసాగించలేక కలవరములతో నింపబడిపోతూ తద్వారా ప్రియులారా వారికి వచ్చి ఆశీర్వాదాలు వారు పోగొట్టుకుంటున్నారు, దేవునికి దూరం అయిపోయేవారుగా ఉంటున్నారు. ఈ రోజున భయము అనే అలా ఒకవేళ నీ జీవితాన్ని ముంచివేస్తూ ఉంటే ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతుండగా నువ్వు ధైర్యం తెచ్చుకోమని నేను నీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనకు నేర్పుతున్నది ఏమిటి అంటే విశ్వాసము దేవుడు మనకు నేర్పుతా ఉన్నాడండి. మనందరినీ కూడా విశ్వాసులు అని పిలుస్తారు కానీ పిరికివారనో ఇంకొక పదమనో పిలవరండి. భక్తులు అని పిలిచేదానికంటే కూడా శ్రేష్టమైన పదం దేవుడు మనకు పెట్టాడు, అది విశ్వాసులు. అంటే విశ్వాసము కలిగిన వారు అని అర్థం, దేవుని యందు నమ్మకము కలిగిన వారు అని అర్థం అండి. దేవుని యొద్దకు వచ్చిన వారు ఆయన ఉన్నాడని, తన్ను వెదికే వారికి ఆయన ఫలము దయచేస్తాడని నమ్మాలి. అటువంటి వారికే దేవుని యొక్క ప్రతిఫలం దొరుకుతూ ఉంటుంది ప్రియులారా. అలాగే నమ్మవలసిన మనం, విశ్వాసులుగా ఉండవలసిన మనం కొన్ని రకాలైన పరిస్థితుల్లో భయపడిపోతూ అలాగూ మనం కలవరపడిపోతూ ఉన్నప్పుడు అది దేవునికి ఎంతో బాధ కలిగించేదిగా ఉంటుంది ప్రియులారా. ప్రియులారా, సహాయం చేసే దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన వాగ్దానం చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఆయన చెప్పాడు, నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయను అని ఆయన వాగ్దానం చేశాడు ప్రియులారా. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ఇమ్మానుయేలు దేవుడు, అంటే మనకు తోడై ఉండే దేవుడు, ఆయన మన కుడి చేతిని పట్టుకునే దేవుడు. కీర్తన గ్రంథంలో చెప్పబడుతుంది, ఆయన మన కుడి ప్రక్కన నిలవబడే దేవుడు. నీ కుడి ప్రక్కన నీడలాగా యెహోవా నీకు తోడయ్యుండును అని దేవుని యొక్క వాగ్దానం రాయబడి ఉన్నది ప్రియులారా. దేవుడు మనకి ఇంత తోడుగా ఉంటే మరి మనం ఎందుకు భయపడాలండి? నీవెందుకు భయపడుతున్నావు? ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను బలపరిచే దేవుడై ఉన్నాడు, నువ్వు భయపడవద్దని మనం చేస్తున్నాను. దేవుడు నిన్నెన్నడూ విడువని దేవుడై ఉన్నాడు, నువ్వు భయపడవద్దని మనం చేస్తున్నాను. నిజము ప్రియులారా, భయపడిన వ్యక్తి దేవునికి దూరం అయిపోతాడు. నీ భయము నీ విశ్వాసమును చంపివేస్తుంది అనే సంగతి నువ్వు గ్రహించగలుగుతున్నావా? నీ భయము దేవుని యొద్దకు నువ్వు చేరకుండా నీకొక అడ్డుబండ కాగలుగుతుంది అనే సత్యం నువ్వు గ్రహించగలుగుతున్నావా? భయపడవద్దని మనం చేస్తున్నాను. ప్రియులారా, దేవుని మనం ప్రేమించే మనం భయపడకూడదండి. పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొడతదట. దేవుణ్ణి మనం నమ్మలేనప్పుడే మనం భయపడతాం. ఏమో దేవుడు సహాయం చేస్తాడో చేయడో, నా పరిస్థితి ఏమైపోతుందో అని నువ్వు భయపడితే నువ్వు విశ్వాసం లేని స్థితిలో ఉన్నావు కాబట్టి అప్పుడు నువ్వు నలిగిపోతావు, కలవరపడిపోతావు. ఇటువంటిది దేవునికి దూరమైన అనుభవం ప్రియులారా.
ప్రియులారా, మరొక మాట చెప్తాను. దేవునికి దగ్గరగా జీవించే ప్రతి వ్యక్తి అంతకంతకు ధైర్యాన్ని పొందుకుంటాడు. ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను బలపరుస్తాడని అంతకంతకు ధైర్యాన్ని పొందుకుంటాడు. దేవునికి దూరం అయ్యే వ్యక్తి అండి అంతకంతకు భయాన్ని పొందుతాడు. ప్రియులారా, భయపడిపోతూ ఉంటాడు. ఎందుకంటే దేవునికి దూరం అవుతున్నావు అంటే అర్థం వెలుగుకు దూరం అవుతున్నావు అని అర్థం. వెలుగుకు దూరం అవుతున్నావంటే నువ్వు చీకటికి దగ్గర అవుతున్నావు అని అర్థం. చీకటిలో ఉండేదే భయము, కలవరము, ఆందోళన. చీకటిలో భయం ఉంటుంది కానీ వెలుగులో భయం ఉండదు కదండి. కరెంటు పోయింది అనుకోండి, చీకటి రాగానే అందరికీ ఒక రకమైన భయం వచ్చేస్తుంది. వెంటనే చిన్న క్రొవ్వొత్తైన ముట్టించుకోవడానికి పరిగెత్తుకుంటా వెళ్ళి వెలిగించుకుంటాం. ఎందుకంటే చిన్న వెలుతురున్నా కూడా కొంచెం ధైర్యం మనకు వస్తుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు భయపడుతున్నావంటే నీ విశ్వాసంలో నువ్వు తగ్గిపోతున్నావని నేను నీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి నువ్వు ఎక్కువగా ప్రార్థన చేయడానికి ప్రారంభించు. దేవుని సన్నిధిలో మొర్రపెట్టడానికి ప్రారంభించు. ప్రభువా, విశ్వాసం ఉంచవలసిన నేనెందుకు భయపడుతున్నానని నువ్వు ప్రార్థన ప్రారంభించు. అప్పుడు ఆ భయం అనే అలా అణిగిపోవటం మీరు చూడగలుగుతారు. ప్రియులారా, ఏ సమస్య నిన్ను భయపెట్టడానికి ఒక అల రూపంలో నిన్ను కమ్ముకుంటూ వచ్చిందో నువ్వు విశ్వాసంతో దాన్ని ఎదిరించి నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభిస్తే ఆ భయము అనే ఆ అల నీ కళ్ళ ముందే అణిగిపోవటం నువ్వు చూడగలుగుతావు. ఎందుకంటే నీ నావలో యేసయ్య ఉన్నాడు. ప్రియులారా, నీ జీవితంలో యేసయ్య ఉన్నాడు, నీకు తోడుగా యేసయ్య ఉన్నాడు. కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. శిష్యుల పరిస్థితి ఇక్కడ, వారి ధోనిలో యేసయ్య ఉన్నప్పటికీ కూడా వీళ్ళు భయపడిపోతూ ఉన్నారు. ప్రియులారా, కారణం యేసయ్య యొక్క శక్తి వీరింకా సరిగా గ్రహించలేదు అని నేను తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందుకే యేసయ్య లేచిన తరువాత వీరిని గద్దిస్తున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏమిటి అంటే, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారు అని మాట్లాడతాడండి. అంటే విశ్వాసము తగ్గిపోయినప్పుడు భయం వచ్చిందండి. ప్రియులారా, మీ జీవితంలో మీరు ధైర్యంగా జీవించగలుగుతున్నారా? విశ్వాసముతో జీవించగలుగుతున్నారా? దేవుని నమ్ముకొని, దేవుని హత్తుకొని, దేవునికి నమ్మకంగా మీరు జీవించగలుగుతున్నారా? ఒకవేళ మీ విశ్వాసం తగ్గిపోతూ ఉంటే మీ జీవితంలో భయం వస్తుంది, మీ జీవితంలో కలవరం వస్తుంది. అప్పుడు మీరేం చేయాలంటే మీరు ప్రార్థనా జీవితాన్ని మరలా సరి చేసుకొని మరీ ఎక్కువగా ప్రార్థన చేస్తూ దేవునికి దగ్గరగా వెళ్ళాలండి. ప్రియులారా, మన హృదయం నిండా పరిశుద్ధాత్మ అభిషేకం నింపబడి ఉన్నప్పుడు మనం దేనికి కలవరపడం. ప్రియులారా, దేనికి కూడా మనం కలత చెందమండి. పరిశుద్ధాత్మ అభిషేకం మన గుండెల నిండుగా ఉన్నప్పుడు ఒక ధైర్యం మనకు కలుగుతుంది. బైబిల్లో చెప్పబడుతుంది, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు అని చెప్తున్నాడు. ఇక నీతిమంతులు అని చెప్పబడింది ఎవరిని అంటే దేవుని పిల్లల గురించి చెప్పబడింది. ప్రియులారా, యేసు క్రీస్తుని వారి జీవితంలో కలిగిన వారి గురించి చెప్పబడింది. ఈరోజు ఈ లోకంలో చాలామంది యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నామంటారు, మేము క్రైస్తవులం అంటారు. కానీ వారి జీవితంలో మార్పు ఉండనందుచేత వారు దేవుని శక్తిని అనుభవించలేకపోతున్నారు. పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా వీరు మిగిలిపోతున్నారు. కారణం ఏంటి అంటే దేవునికి వీరికి మధ్యలో ఉన్న ఆ పాపం అనే అడ్డుగోడను పూర్తిగా కోల్చట్లేదండి. కొంతమంది ఏదో కొంచెం పడగొట్టినట్టు పడగొట్టి, కొంచెం పాపాలు ఒప్పుకున్నట్టు ఒప్పుకొని, కొంచెం జీవితాన్ని సరి చేసుకున్నట్టు సరి చేసుకొని నటన జీవితం జీవిస్తున్న వారు చాలామంది ఉన్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ నటన నిన్నే మోసం చేస్తుందని నువ్వు గుర్తుపెట్టుకో. నీ పాపం ఒకవేళ నువ్వు దాచిపెడితే ఖచ్చితంగా ఒకరోజు నీ పాపం నిన్ను పట్టుకుంటుంది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మీ పాపం మిమ్మల్ని పట్టుకొనక మునిపే అది పూర్తిగా మనం తొలగించుకోవాలి. అప్పుడు మనం దేవుని ముఖాముఖిగా చూడగలుగుతామండి. తద్వారా దేవుని ముఖ దర్శనంలో మనం ధైర్యాన్ని పొందుతాం. ప్రియులారా, దేవుని ముఖ దర్శనం పొందిన ఏ వ్యక్తి కూడా భయపడడండి. పరలోకంలో భయం లేదు. ప్రియులారా, ఈ లోకంలో నువ్వు భయపడుతున్నావు అంటే ఒకవేళ పరలోకానికి దూరంగా వెళ్ళిపోతున్నావేమో నువ్వు పరిశీలించుకోవాలని మనం చేస్తున్నాను. పరలోకంలో ఏ భయము లేదు కదా. పరలోకంలో దేవుని మహిమ ఉంటుంది. పరలోకంలో ఉన్న వారందరూ సంతోషంతో సమాధానంతో ఉంటారు. కానీ భయపడుతూ జీవించే వాళ్ళు ఎవరు పరలోక రాజ్యంలో ఉండరు. ప్రియులారా, కానీ నరకంలో మాత్రం భయం ఉంటుందండి. భయపడే వాళ్ళందరూ కూడా నరకంలో ఉంటారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడుతుంది, పిరికి వారందరూ కూడా నిత్య నరకంలో ఉంటారట. పిరికితనం భయానికి సాదృశ్యం. ప్రియులారా, నువ్వు భయపడుతూ ఉన్నావా? ఈరోజు నువ్వు ధైర్యం తెచ్చుకోమని మనం చేస్తున్నాను. దేవుని నమ్ముకున్నావు, దేవుడిని నిన్నడు విడిచిపెట్టడు. దేవుని మీద ఆధారపడ్డావు, దేవుడి నిన్ను అవమానానికి అప్పగించడు. దేవుని నమ్ముకున్నావు, దేవుడి నిన్ను తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమించడు. దేవుని నమ్ముకున్నావు, ఆయన నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడం నీ కన్నులారా నువ్వు చూడబోతున్నావు. ప్రియులారా,
యేసుక్రీస్తు ప్రభుని యథార్థంగా వెంబడించిన ఏ వ్యక్తి కూడా ప్రియులారా వెనుకకు జారలేదు, తక్కువ స్థితిలో కూడా ఉండలేదండి. ప్రియులారా, దేవుడు ఎన్నడూ తన బిడ్డలను విడిచిపెట్టాడు. నీతిమంతులు ఎన్నడూ విడువబడ్డ నేను చూడలేదు అని దావీదు భక్తుడు సాక్ష్యం చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మీరెన్నడూ విడువబడరు. దేవుడు మీకు తోడుగా ఉండి బలపరుస్తాడు. భయము అనే అల ఒకవేళ నీ జీవితాన్ని కమ్మివేస్తూ ఉంటే ఈరోజే నువ్వు ధైర్యం తెచ్చుకో, దాన్ని ఎదిరించు, దేవుని పక్షాన నిలవబడు. అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏ పరిస్థితిని చూసి నువ్వు భయపడ్డావో ఆ పరిస్థితిని చూసి నువ్వు నవ్వుతావు. నీ నోటి నిండా నవ్వు కలుగజేస్తాడు దేవుడు. దీనికా నేను భయపడ్డానని నువ్వు నవ్వుతావు అనమాట. ఎందుకంటే దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నిజంగా ప్రియులారా, ఈ లోకంలో మనకు వచ్చే సమస్యలన్నీ ఒకసారి మనకి పెద్ద పర్వతాల్లా కనబడిపోతాయి. అమ్మో, ఇంత పర్వతం నేను దాటలేనేమో, అమ్మో ఈ పర్వతం నేను జయించలేనేమో, ఇంకా నా పరిస్థితి అయిపోయిందేమో, ఇది నాకు అడ్డుబండేమో అని చాలామంది బాధపడిపోతూ భయపడిపోతూ ఉంటారు. కొంతమంది జీవితంలో రోగం ఒక పెద్ద పర్వతంగా ఉంటుంది. కొంతమంది జీవితంలో భవిష్యత్తును గురించి ఆలోచనలు ఒక పెద్ద పర్వతంగా నిలబడిపోతాయి. ఇవన్నీ వారు ఆలోచించుకొని కలవరపడిపోతూ ఉంటారు. ఇక నేను బ్రతకలేనేమో అని రోగంతో ఉన్నవారు, ఇక భవిష్యత్తులో కూడా నా పరిస్థితి ఏం బాగుండదేమో, నిత్యము నా జీవితం దరిద్రమేనేమో, నా బ్రతుకంతా కష్టాలు కన్నీరేమేమో, ఇలాగో అనేక మంది భయపడిపోతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటి అంటే, ఆయన సన్నిధిని పర్వతములు మైనములా కరిగిపోతాయి అని చెప్పబడుతుంది. అంటే దేవుని సన్నిధిని యొద్దకు వచ్చినప్పుడు నువ్వు దేన్ని చూసి అయితే భయపడ్డావో అది అలా కరిగిపోవటం నువ్వు చూడగలుగుతావు. నువ్వు తేలికగా దాన్ని దాటి వెళ్ళగలుగుతావు. ప్రియులారా, ఈ దోణి మీద అలలు రేగినాయి కానీ అలలు శిష్యుల్ని ముట్టలేకపోయినాయి. ప్రియులారా, ఈ దోణి మీద సుడి గాలి కొట్టింది కానీ దోణికేమీ కాలేదు, దోణిలో ఉన్న శిష్యులకు కూడా ఏం కాలేదండి. ఎందుకు అంటే ఆ ధ్వనిలో యేసయ్య ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఏమీ కాదండి, యేసయ్య ఉన్న ఏ కుటుంబమైనా, యేసయ్య ఉన్న ఏ వ్యక్తి అయినా ప్రియులారా, ఏది నిన్ను ముట్టలేదు. దుష్టుడు నిన్ను ముట్టలేడు. ఎందుకో తెలుసా? నువ్వు యేసయ్య రక్తము క్రింద భద్రపరచబడే వ్యక్తివి. కాబట్టి ఆయన రక్తమున్న చోట దుష్ట క్రియలు ఉండవు, దుష్టుడు కూడా నిన్ను ముట్టలేడు. ఒకవేళ నీ ప్రయాణంలో నువ్వు ప్రయాణం చేసేటప్పుడు నాకేమైనా ఆపద వస్తుందేమో అని భయపడుతున్నావా? నేను చెప్తున్నాను, దేవుని సేవకుడిగా నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నావు కాబట్టి నిన్ను కాపాడటానికి ఆయన దూతలు నీ ప్రక్కన ఉన్నారు. ఒకవేళ నువ్వు చూడలేకపోయినా ఆ దూతలు మాత్రం నిన్ను ఎత్తుకొని దేవుని ఆజ్ఞానుసారంగా నిన్ను నడిపిస్తున్నారు, నిన్ను అపాయానికి అప్పగించరు. భయము అనేది ప్రియులారా, కొంతమంది అనవసరమైన వాటికి కూడా భయపడుతున్న వారు ఉన్నారు. ఇటీవల ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్పారు, బ్రదర్ నా భయం ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగింది చూస్తే ఆ యాక్సిడెంట్ నాకు అవుతుందేమో అనే భయం కలుగుతుంది, బైక్ పట్టుకోవడానికి కూడా నాకు భయం వేస్తుంది బ్రదర్, ఏమిటి ఈ పరిస్థితి అని ఆ వ్యక్తి నాకు ఫోన్ చేసి అడిగారు. ప్రియులారా, నేను చెప్పాను, ఆ భయ కారణము లేని చోట నువ్వు భయపడుతున్నావంటే ఖచ్చితంగా నువ్వు విశ్వాసంలో తగ్గిపోయావు, ప్రార్థనలో తగ్గిపోయావు, దేవునికి నువ్వు దూరం అయ్యావు. అందుచేతనే నీకు భయం కలుగుతుంది. నువ్వు మరలా నీ ప్రార్థన జీవితాన్ని సరి చేసుకో, నీ విశ్వాస జీవితాన్ని సరి చేసుకో, నీకు ధైర్యం కలుగుతుంది అని నేను చెప్పాను. ప్రియులారా, వాస్తవంగా ఎవరికో యాక్సిడెంట్ అయిందంటే ఒకవేళ అతని తప్పిదం అయి ఉండొచ్చు, అతను తాగి డ్రైవ్ చేశాడో, లేకపోతే రాంగ్ రూట్లో వెళ్ళాడో, లేకపోతే హై స్పీడ్లో వెళ్ళాడో, ఏదో ఒక అతని లోపం ఉండి ఉండవచ్చును కదా. అలా ఆలోచించకుండా ఈ పిరికితనము కలుగు చేసే ఆత్మ, ఈ భయపెట్టే దురాత్మ కొంతమంది వ్యక్తుల్ని భయానికి గురి చేస్తూ ఉంది. ప్రియులారా, ఒకవేళ అటువంటి అర్థము లేని భయముల చేత నువ్వు నలిగిపోతూ ఉంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నేను నీతో తెలియజేస్తున్న ఒక మాట, నీ ప్రార్థనా జీవితం బలపరుచుకో. నీ ప్రార్థనా జీవితం దిట్టపరుచుకుంటే ఈ భయాన్ని కలిగించే దురాత్మ నిన్ను ముట్టలేడు. నీకు ఇకప్పుడు ఆ భయం కలిగించే ఆలోచనలు రావు. కొంతమంది చెప్తా ఉంటారండి, భయం కలిగించే ఆలోచనలు వారికి వచ్చినప్పుడు రాత్రులు నిద్రపట్టలేని పరిస్థితి అట్ట. అర్ధరాత్రి వేళ ఉలిక్కిపడి లేచి కూర్చుంటున్న వారు, ఆ తర్వాత నిద్రపోని వారు కూడా ఎందరో ఉన్నారు. కారణం ఏంటంటే జీవితంలో ఉన్న సమస్యలు, లేకపోతే ఎవరో అన్న మాటలు, ఇవన్నీ తలచుకొని భయపడిపోతూ ఉన్నారు. నేను చెప్తున్నాను, భయపడే ప్రతి వ్యక్తి కూడా ఒక దురాత్మ చేత పీడించబడుతున్నాడు అని నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అవును ప్రియులారా, దేవుడు మనకు పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదండి, శక్తి కలిగిన ఆత్మనిచ్చాడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చాడు, బలమైన దేవుని అభిషేకం ఇచ్చాడండి. ఆ అభిషేకంతో దుష్టుని కాడి మనం విరగ్గొట్టాలి కానీ దుష్టుడు భయం అనే కాడి ఒక బరువు మన మీద పెట్టడానికి మనం అనుమతి ఇవ్వకూడదు. ప్రియులారా, ఒకవేళ నీ జీవితంలో నువ్వు భయపడుతూ ఉంటే ఇప్పుడు దేవుడు నీతో చెప్తున్న ఒక మాట, నా కుమారుడా, నువ్వు నా బిడ్డవు కాబట్టి నువ్వు భయపడవద్దు. నీకు అపాయం వస్తే నిన్ను ఎత్తుకొని నడిపించే దేవుని దూతలు ఉన్నారు. నీకు అపాయం వస్తే నిన్ను కాపాడటానికి నీ ప్రక్కన దేవుని దూతలు ఉన్నారు. ఇంకా నువ్వెందుకు భయపడాలి? ప్రియులారా, ఈ శిష్యులు ప్రయాణిస్తున్న ఈ దోణికు ఏ అపాయము రాలేదండి.
అయితే వారు భయపడిపోయినప్పుడు యేసయ్య మీదనే నిష్ఠురమాడటానికి ప్రారంభించారండి. వెళ్ళి యేసయ్యని తట్టి లేపి, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని యేసయ్యని అడుగుతున్నారంట. ఏమండి, యేసయ్యకు వీరి విషయమై శ్రద్ధ లేదు అని వీరు అనుకుంటున్నారండి. ఎందుకండి? దేవుడు అలాగ విడిచిపెడతాడా? ప్రియులరా, దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు కదా. వాస్తవంగా అక్కడ అంటండి, యేసయ్య ఆ దోణిలో అమరమున తలవాల్చి నిద్రపోతా ఉన్నాడంటండి. ఒకవేళ ఈ దోణికంటూ ప్రమాదం వస్తే, ఈ దోణి మునిగిపోవాల్సి వస్తే మొట్టమొదట ఆయన పండుకున్న అమరము అనే ఆ ప్రాంతం మునిగిపోవాలంటండి. ఆ ప్రాంతం మునిగిపోకపోతే దోణిలో ఎక్కడ కూడా ఏ అపాయము రాదు. ప్రియులరా, దేవుడు నీ కాపరిగా కలిగి ఉన్నప్పుడు, ఆయన నీ చుట్టూ కంచె వేసినప్పుడు, ఆయనను దాటి అపాయం అనేది నీ దగ్గరకు రావాలి. ఆయననేది దాటలేదు కాబట్టి నీ దగ్గరికి ఏ అపాయము కూడా రాలేదు. ప్రియులారా, ఎంత ప్రేమ కలిగిన రక్షకుడు మనకి కలిగి ఉన్నాం ప్రియులారా. కాబట్టి మీరు సంతోషించండి, ధైర్యం తెచ్చుకోండి. యేసయ్య అక్కడ పండుకొని నిద్రపోతున్నా వీరి మీద ఎంతో ఆశతో, ఎంతో భారముతోనే, ఆసక్తితోనే అమరము అనే ప్రాంతం ఎంచుకొని అక్కడ ఆయన తలవాల్చి పండుకొని ఉన్నాడు. బహుశా నేను అనుకుంటున్నాను, శిష్యుల యొక్క విశ్వాసాన్ని చూద్దామని యేసయ్య అనుకున్నారేమో, అందువల్లనే కొద్ది సమయం ఆయన మౌనంగా ఉన్నారేమో. అయితే శిష్యులు భయపడిపోయినప్పుడు వారిని గద్దించాడు ప్రియులారా యేసయ్య. అల్ప విశ్వాసులారా అన్నాడు. అంటే మీ విశ్వాసాన్ని మీరు అభివృద్ధి చేసుకోవాలి. అద్భుతాలు చూస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు చూస్తున్నారు, స్వస్థతలు చూస్తున్నారు, కానీ దేవుని యొక్క శక్తిని మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు? ఎందుకు మీ విశ్వాసాన్ని మీరు బలపరుచుకోలేకపోతున్నారు అని యేసుక్రీస్తు ప్రభు అక్కడ శిష్యుల్ని గద్దించటం మనం చూడగలుగుతాం. అయితే ప్రియులారా, అప్పుడు యేసయ్య వారి కళ్ళ ముందు నిలబడి ఆ గాలిని, ఆ తుఫాన్ని అణిచివేశాడని, ఒక్క మాట చేత అణిచివేశాడు. ప్రియులారా, గాలి అణగిపో అన్నాడు, సముద్రమా నిమ్మళించు అన్నాడు. ఒక్క మాట ఈయన చెప్పగానే గాలి అణిగిపోయింది, సముద్రం నెమ్మదిగా అయిపోయింది. ప్రియులారా, అది చూసి వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏమిటి, ఒక్క మాటలో ఇలాగ జరుగుతాయా? ఏమిటి అసలు, ఈయన ఎవరు అని వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. అయితే వారి జీవితంలో ఆ అనుభవం ద్వారా వారు విశ్వాసాన్ని నేర్చుకున్నారు. ప్రియులారా, నేర్చుకున్నారు. తరువాత మరికొద్ది దినములకు అలాగే శిష్యులు ఒక దోణిలో ప్రయాణమై వెళతా ఉన్నారండి. ఆ దోణిలో వీరు ప్రయాణమై వెళతా ఉన్నప్పుడు మరలా ఈ దోణి మీద కూడా తుఫాను రేగింది. ప్రియులారా, అలలు ఈ దోణిని కొట్టడం ప్రారంభించినాయి. ఇక్కడైతేనేమో వీళ్ళు భయపడిపోయి వణికిపోయి నిద్రపోతున్న యేసయ్యని లేపారు. కానీ అక్కడ ఆ దోణిలో అప్పుడు యేసయ్య లేడు. ప్రియులారా, ఇక్కడ వీరిని బలపరిచాడు దేవుడు. తరువాత వీరు అదే అనుభవం గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు యేసయ్య ఆ దోణిలో లేడు. ఆయన ఆ రాత్రి అంతా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ తెల్లవారుతుండగా 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుకుంటూ ఈ దోణి దగ్గరకు వచ్చాడు. అప్పటికి ఈ దోణిలో శిష్యులు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు గాలి రేగింది, తుఫాను రేగింది, దోణి కొట్టబడుతుంది. శిష్యులు దోణిని ఒడ్డునకు లాగించడానికి బహు ప్రయాసపడుతూ ఉన్నారు. ప్రియులారా, కానీ వారు భయపడినట్లుగా, కలవరపడినట్లుగా అక్కడ మనకి కనబడదు. ప్రియులారా, తరువాత దూరంగా వస్తున్న ఆ తెల్లటి ఆకారాన్ని చూసి ఈ శిష్యులందరూ కూడా భయపడిపోయారు. అమ్మో, ఈ తుఫాన్లో ఇక్కడ ఎన్నో ప్రమాదాలు జరిగి ఉంటాయి, ఈ సముద్రంలో అనేక మంది చచ్చిపోయి ఉంటారు, ఈ చచ్చిపోయిన వాళ్ళలో ఎవరో దయ్యమై తిరిగి వస్తున్నారు, వాళ్ళు ఇప్పుడు మన దగ్గరికి వస్తున్నారు బాబోయ్ అనుకొని వీళ్ళందరూ భయపడిపోతూ ఉండటం ప్రారంభించారు. అప్పుడు యేసయ్య వీరికి దగ్గరగా నడుచుకుంటూ వచ్చి వీరి దగ్గర నిలవబడిన తరువాత అంటున్నాడు, మీరు భయపడద్దు, నేనే మీ ప్రభువును అని ప్రభువారు అక్కడ మాట్లాడటం జరుగుతుంది. ప్రియులారా, ప్రభువారు శిష్యులతో ఆ మాట మాట్లాడిన తర్వాత శిష్యులు దోణిను దరికి తేవడానికి చేసిన ప్రయత్నం కానీ, దోణిలో ఉన్నవారు కలవరపడిపోయి ప్రభువా మమ్మల్ని రక్షించు అని కేకలు వేయటం కానీ మనం అక్కడ చూడం. ఎందుకంటే దేవుని మాట ఎప్పుడైతే వారికి వినబడిందో ఒక గొప్ప ధైర్యం వచ్చింది. అప్పటికే కొంచెం విశ్వాసంతో ఉన్నారు. వాళ్ళ విశ్వాసం ఏంటి అంటే, ఈ గాలిని అణచిన దేవుడు మన ప్రభువు, ఈ తుఫాన్ను నిమ్మలపరిచిన దేవుడు మన ప్రభువు. ఆ విశ్వాసంతో వారు ఉన్నారు. ఎప్పుడైతే ప్రభు మాట్లాడారో ఇక వారికి ఇంకా ధైర్యం వచ్చేసిందండి. ఇక ఇప్పుడు ఈ శిష్యుల్లో పేతురు ఒక మాట మాట్లాడతాడండి. ఆ మాట ఎంతో అద్భుతమైంది. ప్రియులారా, ప్రభువా నీవే అయితే నేను కూడా నీలాగా నీళ్ల మీద నడిచి రావటానికి నాకు సెలవిమ్ము అని పేతురు యేసు ప్రభుని అడుగుతాడంట. ప్రియులారా, అది ఎంత అద్భుతమైన మాట. ప్రియులారా, చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. పేతురు, ప్రభువా నీవే అయితే
నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. ప్రియులారా, సముద్రం ఉప్పొంగుతూ ఉంది, గాలి జోరున వీస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో పేతురు ధైర్యం చూడండి, పేతురు యొక్క విశ్వాసం చూడండి. ప్రభువా, నువ్వు నీళ్ల మీద నడిస్తే నేనెందుకు నడవలేను, నేను కూడా నడుస్తాను ప్రభువా అని ఆయన విశ్వాసంతో పలికాడండి. ప్రభు అన్నాడు, సరే రా అన్నాడు. పేతురు అంటండి దోణిలో నుండి తన కాలుని ఇప్పుడు సముద్రము మధ్యలో నీళ్ల మీద పెడతాం ప్రారంభించాడండి. ఏమండి, పేతురుకి ఒక అనుమానం రాలేదా? ప్రభు అంటే నీళ్ల మీద నడిచాడు కానీ నేను ఎట్లా నడుస్తాను అనుకోలేదా? అనుకోలేదు ప్రియులారా. విశ్వాసము కలిగిన ఏ వ్యక్తి అయినా దేవుని శక్తితో గొప్ప కార్యములు చేస్తాడు, చూడగలుగుతాడు. పేతురు తన కాలుని నీళ్ల మీద పెట్టాడు, కాలు మునిగిపోలేదండి. రెండవ కాలు కూడా పెట్టాడు, 2 కాళ్ళు వేసుకుంటూ నడుచుకుంటూ ముందుకు వెళ్ళటం ప్రారంభించాడు. ప్రియులారా, ఎంత అద్భుతమైన విశ్వాసం! ప్రియులారా, నువ్వు భయపడకపోతే దేవుని కార్యాలు నీ కనులారా జరగటం నువ్వు చూస్తావు. నువ్వు భయపడిపోతూ ఉంటే దేవుని కార్యాలు నువ్వు చూడలేవు. పేతురు నడవటం ప్రారంభించాడండి నీళ్ల మీద. నీళ్ల మీద నడిచింది ప్రభు అండి, రాత్రంతా ప్రార్థించిన ప్రభు అండి, దేవుని శక్తి కలిగిన ప్రభు అండి, సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి ఆయన నీళ్ల మీద నడిచాడండి. అయితే పేతురు అండి ప్రభు మీద విశ్వాసముతో నీళ్ల మీద నడవటం ప్రారంభించాడు. ప్రియులారా, పేతురు అలా నడుస్తూ ఉంటే సాతాను గడి చెవులో వచ్చి గొసగొస చెప్పాడు, పేతురు నీళ్ల మీద నడుస్తున్నావా? నిజంగా నీళ్ల మీదే ఉన్నావా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు, దోణి దూరంగా ఉంది, ప్రభువు దూరంగా ఉన్నాడు. ఈ పక్క చూడు, గాలి చూడు ఎంత జోరున వేస్తుందో, ఆ సముద్రం చూడు ఎలా ఉప్పొంగుతుందో, నువ్వేంటి నీళ్ల మీద నిలబడ్డావు? సాతాను గడు చెప్పిన ఈ మాటలు ఎప్పుడైతే పేతురు మనస్సులోనికి వచ్చినాయో ప్రియులారా, అప్పటి వరకు నీళ్ల మీద నడిచిన పేతురు మునిగిపోవటం ప్రారంభించాడండి. వెంటనే పేతురు వేసిన ఒక కేక ఏంటంటే, ప్రభువా నన్ను రక్షించు అని కేక వేశాడు. ప్రియులారా, అప్పుడు ప్రభువారు పేతురు చేయి పట్టుకొని పైకి లేవనెత్తాడు. ఏ చోటైతే పేతురు మునిగిపోయాడో ఆ చోటనే ప్రభు లేవనెత్తాడు. భయము పేతుర్ని ముంచివేయడానికి ప్రయత్నం చేస్తే ప్రభు చేయి పట్టుకొని పేతుర్ని లేపి నిలబెట్టాడు. ప్రియులారా, ఎక్కడ మునిగిపోయాడు అక్కడే నిలబెట్టాడు. ఏ నీళ్లలో మునిగిపోయాడో అదే నీళ్ల మీద ఇప్పుడు మరలా పేతురు ప్రభు కలిసి నడవటం ప్రారంభించారు. క్షేమంగా వచ్చి దోణి ఎక్కి అద్దరికి చేరారు. ప్రియులారా, కాబట్టి ఈ సమయంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ జీవితంలో మీరు కూడా ఒకవేళ భయపడుతూ ఉంటే ప్రభు మిమ్మల్ని బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, మీ విశ్వాసాన్ని అన్నడు పోగొట్టవద్దు. ప్రభు మిమ్మల్ని అన్నడు చేయి విడిచిపెట్టాడు. ప్రియులారా, పేతురు నిలబెట్టిన దేవుడు, పేతురు నడిపించిన దేవుడు నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు విశ్వాసముతో మీరు ప్రభు మీద ఆధారపడగలిగితే 1 నిమిషం కళ్ళు మూసుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరినీ మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను, మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాను, మీరు ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాను. విశ్వాసాన్ని అనుగ్రహించండి ప్రభువా. భయమును కలిగించిన దురాత్మ యేసు నామములో ఈ బిడ్డను విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ కుటుంబంలో విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి భయము తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రభువా, నీ బిడ్డలకు ధైర్యాన్ని దయచేయండి, బలపరచండి. ప్రభువా, నీ బిడ్డలకి కావాల్సిన ప్రతి అవసరతలు మీరు తీర్చండి. ఏ విషయంలో నీ బిడ్డలు కుమిలిపోతున్నారో అయ్యా, ఆ విషయంలో నీ గొప్ప కార్యాలు వీరి కుటుంబంలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఏ సమస్యల చేత నలిగిపోతున్నారో వాటన్నిటి నుండి ఇప్పుడే యేసు నామములో విడుదల దయచేయండి. ప్రభువా, నీ బిడ్డలకు అద్భుత కార్యం జరిగించండి. నా తండ్రి, నా రోగం తగ్గదేమో అని ఎంతమంది అయితే భయపడుతున్నారు ప్రభువా, వారిని స్వస్థత పరచమని ప్రార్థన చేస్తున్నాను. అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. నిర్గమ 15:26 ప్రకారం ప్రభువా, యేసు నామములో ఇప్పుడే వారిని స్వస్థపరచండి. ప్రభువా అయ్యా, ఇప్పుడే నీ గాయపరచమని హస్తం చాపండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని ముట్టండి ప్రభువా, ప్రతి కుటుంబాన్ని ముట్టండి. ప్రతి ఇంటిలో ప్రభువా నీ సన్నిధి ఉండనట్లు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఇంటిలో నీ ప్రసన్నత ఉండును గాక, ప్రతి ఇంటిలో నీ అభిషేకం ఉండును గాక. తండ్రి, ప్రతి వ్యక్తిని మీరు బలపరచండి అయ్యా. నాయన, విశ్వాసం కలిగిన వారిగా చేయండి, ధైర్యపరచండి ప్రభువా. ఏ విషయంలో కూడా భయపడకుండా, కృంగిపోకుండా విశ్వాసంతో ముందుకు సాగటానికి కృప దయచేయండి. మీరు వీరి చేయి పట్టుకొని నడిపించి బలపరచి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.